ఈ బొడ్డెంగులు అయితే తీసుకున్నాము. పశువుల కోసం తయారు చేసిన అన్నం అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ పండక్కి స్పెషల్‌గా అనమాట. గోమాతకి ప్రభు ఈ రోజు నుంచి ఇదిగో మావాడైతే ఇక్కడ ఏకంగా చేటతోని తినిపించేస్తాను. మాకైతే బామరిది మొత్తం తినిపించేస్తున్నాము. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే రేపటికి మాకు పశువుల పండుగ అవుతుందన్నమాట. ఈ పశువుల పండుగలో ప్రధానంగా మాకు అడ్డకాయలు, తర్వాత వచ్చి బొడ్డెంగులు, చిన్న చేపలు పప్పనం చేసి ఆవులకైతే పెడతారు. ఈరోజు మేము ముందు రోజుగానే ఈ బొడ్డెంగుల కోసం అని చెప్పేసి మేమైతే అడుగు అయితే వచ్చాము. ఇప్పటి వరకు అయితే మేము బొడ్డెంగులు అయితే తీసాము. ఎన్ని బొడ్డెంగులు తీసాము అనేది మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇక్కడ దాదాపుగా ఒక 30-40 బొడ్డెంగులు అయితే ఉంటాయన్నమాట. ఈ బొడ్డెంగులు అయితే తీసుకున్నాము. మరికొన్ని తీసుకున్న తర్వాత మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్దాము. చూస్తారు కదా మా చేతులంతా కూడా ఏ విధంగా అయిపోయాయో. ఈ ఈత సెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా అదంతా కూడా పట్టుకొని తీయడానికి చేతులంతా కూడాను కర్రీగా తయారైపోయాయి. సో ఇవైతే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇవన్నీ పట్టుకొని ఇంకా ఎక్కడైనా కనిపిస్తే ఇంకొన్ని తీసుకొని మనమైతే ఇంకా ఊరికైతే వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చి ఇంకా 2:30 అయితే అవుతుంది. మేము రావడానికి 11 గంటలకు వచ్చాము. ఇవి తీయాలంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, అంత ఈజీ కూడా కాదనమాట. మీలో చాలామందికి తెలిసిందే, చాలా కష్టపడాలి. ఆ చెట్టు అంతా కూడా ఇంకా ముళ్ళుతో నిండిపోయి ఉంటుంది. ఏ మాత్రం కూడా మనం తొందరపడినా సరే ఇంకా ముళ్ళు అనేవి మనకు గుచ్చేస్తాయి అనమాట. సో ఈరోజు అయితే కొన్ని బొడ్డెంగులు తీసుకొని మనమైతే వెళ్దాము. ఇదివరకు మనం ఎప్పుడు కూడాను గొడ్డలతో తీసేవాళ్ళము. ఈ సంవత్సరం నుండి చూడండి గుణపంతో అయితే తీస్తున్నాం అనమాట. ఇదిగో ఇంత పెద్ద గుణపం అయితే తీసుకున్నాం. చిన్నదే ఇది. పెద్ద గుణపం అయినా సరే మనం కొండంతా తిరగాలి కాబట్టి మనం తిప్పలేము. ఇదైతే చిన్నది ఈజీగా ఉంటుందని చెప్పేసి మేమైతే ఈ చిన్న గుణపం అయితే తీసుకున్నాము. ప్రస్తుతానికైతే మీరు వెనకాల చూస్తుండొచ్చు, అడవి దగ్గర ఉన్నాము. కొన్ని తీసాం కాబట్టి ఇంకొన్ని తీసుకొని మనమైతే బయలుదేరదాం రండి. ఇంకా ఇలా ముందుకెళ్ళేసి అలా చూసుకుంటూ ఇంకా అలా దిగి ఇంకా ఊరికైతే వెళ్దాము. మా కెమెరామెన్ అయితే రాలేదు, మా కూతురు అయితే వీడైతే తీసుకుంది. మీకు చూపిస్తాను ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇదిగో ఇదిగో మా చిన్నన్నయ్య వాళ్ళ పాప అన్నమాట. తర్వాత వచ్చి మా అన్నయ్య వాళ్ళ బాబాయ్ అవుతున్నాడు. అక్కడ దిగో ఆడ బొడ్డెంగులు పట్టుకొని వెళ్తున్నాడు. సో పదండి, ఇంకా ఈరోజు మనం బొడ్డెంగులు తీసి ఇంకా అలా ముందుకైతే వెళ్తాము. ఇదిగో ఇలాంటి ఈత చెట్ల దగ్గరే బొడ్డెంగులు అయితే ఉంటాయన్నమాట. చాలా తీసేస్తున్నారు, చూసారా? ఇక్కడైతే లేదు, ఉంటే మీకు చూపించాల్సింది. ఇలాంటి చెట్ల దగ్గరే మనమైతే చూసుకుంటూ వెళ్ళాలి. ఆ వెనకాల పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి చూడండి. ఏమైనా కనిపించిందిరా? లేదా? ఇంకా చూడండి ఇలాంటి దగ్గర కనిపించిందా? అక్కడ ఒకటి ఉందట, చూసారా? ఈ ముళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయో, చాలా భయంకరంగా ఉంటాయి. కొద్దిగా ఇదైనా సరే ఇంకా గుచ్చుకొని పోతాయి. చూడండి, ఇది చాలా షార్ప్గా ఉంటాయి ఇవి. చూసారా? మనకు ఈ దారం అంటున్నాను, సరే, సూది ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. చాలా షార్ప్గా ఉంటాయి. ఇక మావాడంటే ఇక్కడ చూసేది ఇక్కడ ఉందని అన్నది. ఏదిరా తీసారా? ఉందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒకటి ఉంది చూడండి. ఇదిగో ఇలా చనిపోయి ఉంటాయి. ఇది కూడా తీసేసుకొని మనం అయితే ఇంకా బయలుదేరుతాం. అలానే ఈ పైన కూడా ఉంది. ఈ బొడ్డెంగులు ఒకసారి వచ్చాయంటే ఇంకా అక్కడ ఇంకా ఉండవు అనమాట. ఆ చెట్టు అంతా కూడా ఇంకా అలా చనిపోద్ది. ఈ బొడ్డెంగులు ఇంకా అలాగ ఉన్నాయంటే పక్కన ఇవి ఉన్నాయా, వీటికి కూడా ఇంకా అలా పాక్కొని పోతాయి అనమాట. ఆ లోపల ఉన్న వేరులాగా దాన్ని బట్టి ఇంకా చిన్న చిన్న పురుగులుగా మారి ఇంకా అవి కూడా ఇంకా తినేస్తాయి. సో ఇంకోటి ఉంది అక్కడ, ఇది ఆ పైన కూడా ఉందంట. రారా ఒకటి కెమెరా పట్టరా. పెద్దది చిన్నదిరా? కొద్దిగా పెద్దదేనా? ఈ గుణపంతో ఇప్పుడు బొడ్డెంగ అయితే తీస్తున్నాను. ఇలా కొద్దిగా ఇచ్చేసి కరెక్ట్గా దానికి తల ఎక్కడ ఉందో అలా చూసి అప్పుడు తీయాలన్నమాట. చాలా కష్టపడాలి. సో అది కష్టంగానే ఉంటుంది, తప్పదు. ఇది ఇక్కడ ఉంది బొడ్డెంగ, మీకు చూపిస్తున్నానండి. తీసుకురారు ఒకసారి ఇక్కడ నుంచి. చూడండి ఎలా తవ్వేసినది. ఇది ఇలా బద్దలు చేసాను. ఇక్కడ ఉంది బొడ్డెంగ. ఇదిగో చూడండి, పెద్దదే ఉంది ఇవన్నమాట. ఇది కూడా తీద్దాం ఇంకా పట్టుగా చేత్తో. ఇది ఇక్కడ కూడా ఉంది కదా, ఇది కూడా తీసేద్దాం. అవండి, అరే ఇక్కడిది లేదు, ఇది ఏటు తినేసింది. ఎలకలు లాంటివి ఉంటాయి, ముంగిసలు ఉంటాయి ఎక్కువగా అడవుల్లో. ఆ ముంగిసలు తినేసి ఉంటాయి అనుకుంటా. ఈ పైన అయితే ఇంకోటి ఉందన్నాడు కదా మావాడు, అది కూడా తీద్దాం. పదండి రండి. ఎండ అయితే చాలా ఎక్కువ కాస్తుంది. ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, రెండు ఉన్నాయి. ముందు ఇక్కడ ఒకటి తీసేద్దాం. ఉందారా ఇక్కడ? తీస్తారా? ఎటు పక్క నుంచి?
తీస్తున్నారా ఇదా? ఇది ఇక్కడ ఒకటి ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ తీసేద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ కూడా తీసేద్దాం. ఆ పైది అయితే తీస్తుంటే పగిలిపోయింది అది. చూద్దాం ఇక్కడ వెలాగొస్తాయి అనేది. ఇక్కడ ఉన్న ముళ్ళుకు చూస్తుంటే భయం వేస్తుంది. అమ్మ గుచ్చేస్తున్నాయి ఇదంతా కూడా. కాళ్ళకి ఎక్కువ దెబ్బలు అయిపోతున్నాయి ఈరోజు. వీటికి తవ్వచ్చి తీసేద్దాం ఇలా. బొడ్డింగ్ అయితే కనిపించింది చాలాసేపు తర్వాత. ఇదిగో అంత కష్టపడితే ఇది దొరికిందనమాట. చూసారా ఇంద్రా, మామిడి చూడండి, అది ఒకటి ఇచ్చానా, అది మామూలుగా చేయట్లేదు, చూపించరు ఇలాగా. చూడండి చేతితో తీసేద్దామని చూస్తున్నారు. ఇందది పట్టు దీన్ని ఇలా పెట్టి గుణపంతో బద్దలు చేసేద్దాం. మరి తెలిసి అయితే ఇది సిద్ధిపోయి ఉంటుంది. దిగు పైకి ఉంది, పైకి ఇది ఇక్కడ ఉంది చూడండి బొడ్డంగి. ఇదిగా ఆల్రెడీ గుణపంతో పొడుస్తాను, ఇలా అయిపోయింది ఇది. ఫ్రెండ్స్ మీకైతే ఒక విషయం అయితే చెప్పాలి. ఈ బొడ్డంగులు కూడాను మా గిరిజన తెగల్లో అందరు కూడా తిన్నారు. కొన్ని తెగల వాళ్ళు మాత్రమే తింటారనమాట, అందులో మా తెగ కూడా అనమాట. చూసారా ఇన్ని బొడ్డంగులు అయితే తీసాము. ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఈరోజు తీసుకెళ్తే వెంటనే అయితే ఇంకా ప్రిపేర్ చేయరు. రేపు మార్నింగ్ దీంతో పప్పు అన్నం, తర్వాత మంచి వీడికి వేరేగా బొడ్డంగులు, చేపలు ఇవన్నీ కలిపి ఒక కూర అయితే తయారు చేస్తాను అనమాట. ఇవన్నీ కలిపేసి ఇంకా ఆవులకి అయితే పెడతారు, పశువులకి. సో అదైతే మీకు చూపిస్తాం రేపటికి. ఇది రండి, ఇంకా ముందుకైతే వెళ్దాం. ముందుకెళ్ళి ఇంక కొన్ని తీసుకొని ఇంకా అలాగ వెళ్ళిపోదాము. సరిపోతాయి మాకైతే, దారిలో కనిపించేవి తీసుకొని ఇంకా మనం ఇంకా వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బొడ్డంగి అయితే చూసాడు మావాడు, తీద్దాం ఒకసారి. ఉందో లేకపోతే ఇంకా ముంగిసలు ఏం తిన్నా తెలియట్లేదు. ఇందాక మీకు ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఇంకా బొడ్డంగుల కోసం అని చెప్పేసి ఇంకా కొండకైతే వెళ్ళిపోయారు. బొడ్డంగులు, అడ్డకాయలు ఇవన్నీ కూడా తీసుకొస్తారనమాట. రేపటి పండగ కదా, ఆ కలిపి వంట చేయాలి. సో మేమైతే ఇంకా నేను రావడం కొద్దిగా లేట్ అయిపోయింది. మన్య వాళ్ళకి నుంచి వెళ్దామని అంటే వాళ్ళకి వేరే పని ఉండి వాళ్ళు రాలేదు. ఆ కొన్ని తీసిరా సరిపోతాయి మనకు వంటకి, ఆవులకు పెట్టడానికి కదా అని అన్నాను. నాకు పంపించారు. ఊర్లో వాళ్ళు సగం మంది ఈ కొండల్లోనే ఎక్కడెక్కడో ఉన్నారనమాట. సో అది మేమైతే ఇంకా వేరే అయిపోయాము. మా అన్నయ్య వాళ్ళ కూతురు, నేను, మా అన్నయ్య వాళ్ళ బాబు. ఇక్కడైతే ఉసిరికాయలు అయితే ఉన్నాయి. ఈ ఉసిరికాయలు తినేసి ఇంకా అలా వెళ్దాం. ఇప్పుడు రారు బాబు రే. ఇదిగో ఈ కొమ్మ దగ్గర అయితే ఉసిరికాయలు ఉన్నాయి చూడండి. మేము వాటర్ కూడా నేను తీసుకొని రాలేదు. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. ఇదిగో ఇది తీసుకుందాం, తీసుకొని తిందాం. ఇంకా గొంతు కాస్త తడుపుదాం. నోరు కూడాను ఆడట్లేదు. ఇదిగో బాగున్నాయి కదా. తిందాం, కాస్త వాటర్ అనేది దూరుతుంది లోపల. రండి ఇంకా అలా వెళ్తే ముందుకి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా పెద్ద ఈత సెట్ అవుతుంది, ఇందులో బొడ్డంగి అవుతుంది. ఇదైతే తీద్దాము. చేతులు మొత్తం నొప్పి పెడుతున్నాయి, మామూలుగా లేదు. ఇంకా సాయంత్రానికి ఉంటుందేమో. ఇలా తీసాను చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది బొడ్డంగి, చూడండి కనిపిస్తుందా? అది ఇగో ఇలాగవుతుంది. అదిగో ఇది అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తున్నారా అడవి సన్ఫ్లవర్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో. గత లాస్ట్ వీడియోలో అనుకుంటా మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఒక వీడియోలో అయితే దీని గురించి చూపించి మాట్లాడడం జరిగింది. ఇవన్నమాట, చాలా మంచిగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే చూస్తారు కదా, ఈ వెనకాలే బొడ్డంగులు కూడా ఉన్నాయి 2. అవి తీసి మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మా వాళ్ళకి బాగా ఆకలిస్తుందంట, వెళ్ళిపోదాం బాబాయ్ అనేసి అంటున్నారు. ఈ 2 బొడ్డంగులు తీసి మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. అక్కడ ఉన్నాయి చూడండి. ఇది సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొడ్డంగిలో అయితే తీసాం కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. రేపటికి పండుగ జరిగేటప్పటికి ఉదయం 9-10 గంటలు అయితే అయిపోద్ది. ఆ టైంలో మీకైతే
అక్కడి నుంచి వంట చేసేది, తర్వాత మనకు ఆవులకి తినిపించేది, ఇదంతా కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇదిగో మేము తీసిన బొడ్డంగులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదిగో ఇవి తీసాము. ఇవి తీసిందంతా కూడా పశువులకు అయితే పెట్టారు. అలానే ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికి కూడా పంచి పెడతారనమాట ఈ బొడ్డంగులతో పప్పన్నం. పట్రా పదండి, వెళ్దామా. టైం కూడా చాలా ఎక్కువైంది, 2:30, 3 అయితే అవుతుంది. ఇంటికైతే వెళ్ళిపోదాం పదండి. రేపటి కలుద్దాం మరి. ఫ్రెండ్స్, నిన్న మనం వెళ్ళి బొడ్డంగులు తీసుకొచ్చాం కదా, ఈరోజు రెండో రోజు ఇక్కడ పశువుల పండుగ అయితే అవుతుంది. వీటికి సంబంధించినటువంటి యొక్క పండగ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది అనేది చిన్నగా వీడియోలో అయితే చూద్దాము పదండి. ఇంకా ఈ వాతావరణం అంతా కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. రండి. ఇక్కడ చూడండి, మా అమ్మగారు వచ్చి ఇలా పేడ అయితే అలుకుతున్నారు. ఇలా చేసిన తర్వాత దీని మీద అయితే ఇంకా ముగ్గు అయితే వేస్తారనమాట. వేసిన తర్వాత ఇంకా పండగ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అయింది రెండో రోజు. ఫ్రెండ్స్, ఇంట్లో చేసిన తర్వాత అలానే ఇక్కడ పశువుల సాల దగ్గర కూడా ఈ విధంగా అయితే చేస్తారనమాట. చూడండి, ఇదిగో మా అమ్మగారు అయితే తీసుకొచ్చారునా ఈ విధంగా చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత ఇక్కడ మేమైతే గొండానేసి అంటాము, ముగ్గు అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ గీసిన తర్వాత అప్పుడు మా నాన్నగారు వచ్చి ఇక్కడ పండగ అయితే చేస్తారనమాట. తర్వాత మీకు అది చూపిస్తాను. ఇప్పుడైతే అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత పప్పు అన్నం, తర్వాత నుంచి నిన్న మనం తీసుకొచ్చిన బొడ్డెంగులు, ఆ కుడుములు అవన్నీ కూడా చేసి ఆవుల్ని కడతారనమాట. అవన్నీ కూడా ఇప్పుడైతే చూద్దాం పదండి, రండి. పశువుల కోసం తయారు చేసిన అన్నం అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ పండగకి స్పెషల్గా అనమాట. ఇక్కడైతే పప్పు అన్నం అవుతుంది చూడండి. ఇదనమాట ఒక పక్కన తీసారు, అది ఇక్కడ ఉంది చూడండి, ఫుల్గా అయితే ఉంది. ఇదంతా కూడా ఇంకా ఇంట్లో వాళ్ళకి, తర్వాత మంచిగా ఊర్లో ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ అనమాట పంచుతారు ఇప్పుడు. తర్వాత ఇక్కడ నిన్న మనం తీసుకొచ్చాం చూడండి బొడ్డెం పురుగులు, అవి అయితే ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయిరా, ఇవన్నమాట. నిన్న మనం తీసుకొచ్చాం కదా కొండపై నుంచి, ఆ బొడ్డెంగులు ఇవి చూసారా, ఇవైతే ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వైట్ అన్నం కూడా పెట్టారు. తర్వాత ఇది ఇక్కడ చూడండి, స్పెషల్గా మాకు ఈ పండగలో ఈ సంవత్సరం పండించినటువంటి పంటలతోనే ఇవన్నీ కూడా తయారు చేస్తారు. అది మీకు చెప్పడం మర్చిపోయాను. ఇవి వచ్చి కుడుములు ఈ విధంగా తయారు చేశారు చూడండి, మా వదిన గారు అనమాట. ఇవన్నీ కూడాను మనకు అరటి చెట్టు దగ్గర ఉంటాయి కదా తాళ్ళు, ఏమంటారు మట్టలు లాంటివి, అవి తీసిన తర్వాత తీసుకొచ్చి వీటిని ఇలా కట్టిన తర్వాత ఆవులకి వాటి మెడ దగ్గర అయితే కడతారు. ఇదిగో మన్ని అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ అనమాట. ఇలా చేసి కట్టేసి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కడతారు కదా పశువులకి. కట్టిన తర్వాత మాకైతే బాగా స్పెషల్, బాగా ఇష్టము ఏంటంటే ఆ పశువులు మెడ నుంచి కట్టిన తర్వాత తీసి తింటాం అన్నమాట, తెంపేసుకొని. ఇది చూడండి, ఇలా ఇక్కడ చూపించరా, ఇది ఇలా కట్టిన తర్వాత తీసుకెళ్ళేసి అక్కడ కడతారు. మొదటిగా ఇంటి ఇలాంటి ఏమంటారు దూలం ఉంటుంది కదా, ఇంటి దూలము, ఆ మధ్యన ఒక కర్ర ఉంటుంది, ఆ కర్ర దగ్గర కడతారు. పశువుల ఆ సాల దగ్గర కూడాను ఆ కర్ర దగ్గర అయితే కట్టిన తర్వాత పశువులకి కడతారు అనమాట. ఇది ఇక్కడైతే అన్నం అయితే పెడుతున్నారు చూడండి మా వదిన గారు. ఇది ఇక్కడైతే పోసారు వైట్ అన్నం కూడా. ఇదంతా కూడా తీసుకెళ్ళి మనకు ఇదిగా ఇక్కడ చూడండి, మనకు చిక్కుడు ఆకులు అనమాట ఇవి. ఈ చిక్కుడు ఆకుల దగ్గర పెట్టేసి మా వాళ్ళు అయితే తినిపిస్తారు. ఊర్లో లేకుండా పక్క ఊర్లో వెళ్ళి కూడాను ఈ ఆకులు అయితే తీసుకొస్తారనమాట. ప్రధానంగా ఈ ఆవులకి వీటి దగ్గర పెట్టి తినిపిస్తారు. ఈ అన్నం కొద్దిగా, ఈ బొడ్డెం, తర్వాత నుంచి చిరుచేపలు ఉన్నాయి చూడండి, ఇవిగో నెత్తలు, ఆ నెత్తలు, ఈ అన్నము, ఇవన్నీ చిన్న చిన్న కలిపేసి ఇలా పెట్టి ఆవులకి అయితే తినిపిస్తారు. అదంతా కూడా మీకు తర్వాత చూపిస్తాము. ఇందాక కుడుములు, అన్నం అవంతా కూడా చూపిస్తున్నాం కదా, ఆ లోపే మా నాన్నగారు అయితే ఇక్కడ ఈ ముగ్గు అయితే వేస్తారనమాట. ఇదైతే మారదు, ప్రతి పండగకి ప్రతి ఊర్లో కూడా ఇదే విధంగా వేస్తారనమాట. ఇలానే ఇంట్లో వేస్తారు. తర్వాత మనకు అక్కడ చాలా దగ్గర కూడా వేస్తున్నారు. తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ మా అమ్మగారు అయితే ముందుగా ఇంటి దేవతలకి, తర్వాత ఏమొంచి చనిపోయిన మా పితరులు ఉంటారు కదా, వాళ్ళకి పేరు పట్టుకొని ఈ విధంగా అన్నం అయితే పెడతారు దారి పొడవునా ఇంటి ముందర అనమాట. పెట్టేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళేసి ఆ పని అయితే చేస్తారు. కొంత అటు ఇటుగా వెనక ముందు అయితే చెప్తుంటాను. ఇదంతా కూడా నాకైతే అంత గుర్తుండదు, అందుకే ఇటుగా వెనక ముందు చెప్తున్నాను అనమాట. ఇదైతే అక్కడ సరదునిలే, ఇదైతే దారి పొడవునా తీసుకెళ్తారు అనమాట. ఇదిగో మా అమ్మగారు అయితే వెళ్తున్నారు దారి పొడవునా ఆ ఇంటి దేవతలకి, చనిపోయిన పితరులకి, తర్వాత మంచి కొండ దేవతలకి, వాటన్నిటి కూడాను పేరు పట్టేసి ఈ విధంగా అయితే చేస్తారనమాట. చూసారా, అది అక్కడైతే మా అమ్మగారు అయితే ఇది చేస్తున్నారు. ఇదంతా కూడాను ఇంటి పెద్దలు చేస్తారు ఇంట్లోనే. చూసారు కదా, దారి పొడవునా ఇలా చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పశువులకి, తర్వాత ఏమొంచి ఈ అన్నం అయితే తినిపిస్తారు. అదైతే ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ చూడండి, మేమంతా కూడాను వాటిగా షూట్ చేస్తున్నప్పుడే ఇక్కడ ఇంటి ముందర ముగ్గులు ఇవన్నీ కూడా అయిపోయాయన్నమాట. అక్కడ కూడా చేస్తారు. ఇది ఇక్కడ కూడాను అయిపోయింది. మేము ఒకటే చూపించడానికి ఇంకా అయిపోతుంది.
ఎట్ ఏ టైంలోనే ఈ పనులన్నీ కూడా చేసేస్తారు. అందుకని చెప్పేసి మేమైతే కొన్ని చూపించాము. ఈ ముగ్గేసేది కూడా మీకు చూపించలేదు. ఇది అక్కడ చూడండి పెద్దమ్మ గారు అయితే ఇంకా వెళ్తున్నారు. ఒకసారి రండి వాళ్ళది కూడా మీకు చిన్నగా చూపిస్తాను. వాళ్ళు కూడా దారి పొడవునా ఇచ్చేయడానికి వెళ్తున్నారనమాట. అన్నం అయితే తీసుకెళ్ళేసి ఆ పితరులు నడిపించి వస్తారు. అన్ని ఇల్లు వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ఒకసారి చూపించరు ఇక్కడ నుంచి పాలు తర్వాత నుంచి అవన్నీ కూడా తీసుకొస్తారు. ఇది ఈ విధంగా చేసిన తర్వాత పశువులకి మెడ దగ్గర ఆ కుడుములు అన్నం అయితే తినిపిస్తారనమాట. ఇప్పుడైతే చాలా దగ్గరికి అయితే వస్తాము. మా నాన్నగారు వచ్చి ఇక్కడ ఇదైతే చేస్తున్నాను అనమాట. చిన్నగా ఇక్కడ పూజ చేసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ముందుగా చెప్పాను కదా కొద్దిగా అటు ఇటుగానే ఉండొచ్చు. ఇక్కడ చూడండి మా అన్న వాళ్ళవి మా అమ్మవి మా నాన్నవి మేకలు అనమాట. ఈ మేకలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మా నాన్నగారు అయితే ఇది చేస్తున్నారు. ఒక కోడి పిల్ల కూడా తీసుకొచ్చున్నారు. అది ఇక్కడ అర్పిస్తారనమాట. అర్పించిన తర్వాత ఇవన్నీ కూడా కడతారు. ఇంకా నెక్స్ట్ టైం చేస్తారు నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. చూద్దాం మరి. మీరు తగలాడనిద్దరు తలమాపుడు ఇదిలో జనిత మన జని చిన్నమే ఇదిలో దిశర్ బోడన మీరు సాయం సస్తేమంటే వాళ్ళు మా ఇంటి కూడి బొత్తి జలి బొత్తి గంగమ్మ నందమ్మ తలమాపుడు అన్నిజీ మీరు అక్కడి బక్కడికి నిద్ర కొడొద్దు కోకొరదు పంటద్దు ఏరదు మీరు తల ఆడిసి తలమాపుడు శుక్రవారం దిన్నందు సీజన తలమాపుడు ఇచ్చిపోరు గోమతది మీరు కొయ్యద్దు గోటొద్దు కిన్నిద్దరు మా ఇంటి కూడి బొత్తి జలి బొత్తి అన్నార్తి గొగోర్తి తలమాపుడు ఇదిలో యార్తి బుబ్బార్తి మీరు సాయం సత్యమంటే వాళ్ళు తలమాపుడు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. మా నాన్నగారు వచ్చి ఇక్కడ చూడండి మేమైతే నిటకోహాన్స్ అంటాము ఇలాంటి దూలని. ఈ కర్ర దగ్గర కట్టిన తర్వాత మేకలను కూడా వెళ్ళిపోతున్నాయి అదనమాట. ఇది కట్టిన తర్వాత బయట ఆవులకి అయితే కడతారు. అదైతే చూద్దాం రండి. మా వాళ్ళు అయితే కడుతున్నట్టున్నారు అక్కడ. ఫ్రెండ్స్ ఇదిగో ఆవులకి కుడుములు అయితే కడుతున్నాము. ఇక్కడ మా అన్నయ్య అయితే కడుతున్నాడు. ఇక్కడ నేను ఇంకోటి దానికి కడుతున్నాను. ఇక్కడ మా తమ్ముడు అదే మా అన్నయ్య వాళ్ళ బాబు వచ్చి ఇక్కడ కట్టాడు. దీనికైతే నేను కడుతున్నాను అనమాట. ధర చిట్టిది మంచిదే. రండి హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ. ఓ రద్దురా ఫస్ట్ కట్టింది కూడిపోయింది. అచ్చచ్చచ్చ ఓ భయపడుతున్నాయి ఇవి. పండగ రోజు కోపంతో ఉంటాయంట. ఇదిగో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బాబు వచ్చి పప్పన్నం అయితే తినిపిస్తున్నాడు. తినిపించరా. అక్కడ వచ్చి మా అన్నయ్య అయితే తినిపిస్తున్నాడు చూడండి. అలా తినిపిస్తున్నాడు. ఈ పండగ రోజు అంట ఆవులంతా కూడా కోపంతో ఉంటాయట. అది భయపడుతున్నాయి ఏంటో మరి తెలీదు. ఇది అక్కడైతే మా అమ్మ అన్నం ఇచ్చి ఇలా పంపిస్తుంది. చిట్టు కూడా తిరుగుతుంది మాతో పాటుగా. ఎల్లుమా ఆవుల దగ్గర ఉండకెళ్ళుమా. ఇది ఇక్కడ మా అమ్మ అవుతుంది. ఇది రండి ఇక్కడ ఆకుల్లో ఈ విధంగా పెట్టేసి ఇస్తుందన్నమాట. ఇవి అయిన తర్వాత మంచి బొడ్డుండు అవన్నీ కూడా చేసి ఇదిగా ఇలా పెట్టేసి మనం కూడా తీసుకెళ్ళి ఇప్పుడు తినిపిద్దాము. పదండి తీసుకున్నాను ఇది. ఓకే తినమ్మా తినమ్మా తినమ్మా. గుడ్. ఇదిగో ప్రభు శివుడు మహాప్రభు ఈశ్వర గోమాతకి ప్రభు ఈ రోజు నుంచి మహాప్రభు అనేక తనకి ప్రభు చూడు జడపులు తల్లి విశాల తల్లి కక్కుల తల్లి నోపుల తల్లి నొప్పర తల్లి జుమ్మకు తల్లి జమ్మల ప్రభు ఇదిగో కడిగిన బియ్యంలాగా పూసిన పూలగా వెండి పూలగా బంగారం పూల మెరిపించి కడిగిన బియ్యంలాగా పూసిన పూలగా వెండి పూల బంగారం పూల పూసి ప్రభు చూడు ప్రభు. ఇది ఇక్కడ దుంపలు అయితే కట్టున్నారట. నాగలి దుంప అది తీసుకుంటున్నాడు. అవి తీసి ఆ విధంగా తింటారు. ఇది ఇక్కడ కూడా ఉంటుంది. ఇవి కూడాను ఈ సాల పైన పెడతారనమాట. పెట్టిన తర్వాత అన్నం కానీ ఆ కుడుములు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తింటారనమాట. ఇవి మామిడి దుంప తీస్తాడు చూడండి. అది అది చూపించరా. అవి కుడుము తర్వాతనే మంచి దుంప ఇవన్నీ కూడా తింటారు. ఇది మా అయ్యగారు అయితే ఇక్కడ అంటే లక్ష్మణ్ వాళ్ళ నాన్నగారు ఇదంతా చేస్తారు. ఇది ఇక్కడ మా వాళ్ళైతే ఆవులైతే విడిచిపెడుతున్నారు. ఈ రోజుతో ఇంకా వీటికి సెలవు అనమాట. సంక్రాంతి సెలవులు ఇచ్చేస్తారు. ఇంకా ఫ్రీగా తిరగచ్చు. పంటలన్నీ కోసిన తర్వాత ఈ విధంగా విడిచిపెడతారు. మామిడి తీసి తింటున్నాడు. ఇక్కడైతే మా అమ్మగారు ఈ రైస్ వైన్ అయితే ఉంటుంది కదా మనకు మడ్డి కలాన్స్ అంటాము అదనమాట. ఈ పండగ కోసం తయారు చేస్తారు. ఈ సంవత్సరం పండించిన పంటతోనమాట. ఆ తయారు చేసింది పశువులన్నిటి కూడాను తాగిపిస్తారు. అకార్డింగ్ చుట్టిస్తాయా అన్ని ఆవులకి తాగించేసిన తర్వాత ఇంకా విడిచిపెడతారు అనమాట. ఇది ఇక్కడ ఒక దూడ దగ్గర అయితే ఈ కుడుము అయితే ఉండిపోయింది.
వస్తుంది. తిందాం కుడుము. పండగ అంతా కూడా అయిపోయింది ఇక్కడితో. తీయగా ఉన్నాయి ఇవి. మన్నెని చూడండి, చిట్టుతల్లికి వచ్చి భుజం పైన పెట్టుకొని తిప్పుతున్నాడు. మా నాన్న వాళ్ళందరూ కూడా వస్తారు. లక్ష్మణాల పైన ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కుర్తి కోసం కొట్టుకుంటున్నాయి అక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మాయగారు అయితే ఉన్నారు. మా ఊరు నుంచి జడ్పీటీసీ గారు అనమాట. మొదటిగా ఎంపీటీసీగా గెలిచారు, తర్వాత ఇప్పుడు వచ్చి జడ్పీటీసీ గెలిచారనమాట. ఈరోజు సంక్రాంతి కాబట్టి మా ఊర్లో కూడా నచ్చున్నారు. మాయగారు, సంక్రాంతి శుభాకాంక్షలు. అల్లుడు గారు శుభాకాంక్షలు. బాగున్నారా? ఈరోజు సంక్రాంతి పండుగ ఎలాగుంది? బాగుంది మాయగారు ఊర్లో. ఓకే, మేమందరం మరి సంక్రాంతి పండగ ఇది అసలు కోడలు వాళ్ళు కదా, కోడలు, చిన్న కోడలు. చిన్న పాప ఇది. హ్యాపీ సంక్రాంతి. ఓకే. సేమ్ టు యూ. ఆ, మీరు రారా? రండి. ఓకే, సేమ్ ఇది టు మా యూ. చిన్నోడు హాయ్, హ్యాపీ సంక్రాంతి. కావేరి. కావేరి. వరుణ్ రా. ఇంకా వరుణ్ కూడా ఉన్నారు అనమాట. మా వరుణ్ సందేశ్ అని ఈయన మా హీరో. అవును. ఇద్దరు. ఓకే. సో ఇదన్నమాట మా ఊరి సంక్రాంతి పండగకి మన జడ్పీటీసీ గారు అయితే మా ఊరికి అయితే వచ్చారు. ఇదే ఊర్లో పుట్టి పెరిగారు కదా మాయ. ఈ కొన్ని చదువుల వలన ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళేసి ఇంకా అనంతగిరిలో స్థిరపడ్డారు అనమాట. వస్తుంటారు ప్రతి వారానికి 2-3 సార్లు కూడా ఊరికి వచ్చి అలాగ అందరితో కలిసి మాట్లాడి అలా వెళ్తుంటారు మాయ గారు అయితే. సో అది పండగ ఎలా జరిగింది మాయ? ఓకే, బాగా జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచిది మాయ. పప్పన్నం తినిపించాము. ఓకే ఓకే. ఆవులకి అదే మేము బయట ఉన్నాం, ఇందాక బయటికి వెళ్ళి ఉండేము. తినిపించినప్పుడు మేము లేదు, తినిపించేటప్పుడు చిన్న కవర్ చేయాల్సింది కానీ. అవునవును, బాగుంది. ఈ రోజు అంతా సరదా సందడితో ఓకే, నృత్యాలతో చాలా హ్యాపీగా గడపాల. తప్పకుండా మాయ. అదే సాయంత్రానికి అదంతా కూడా. ఓకే. ఓకే మాయ గారు అయితే. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మా బావాళ్ళు అయితే కడుగుతున్నారు. హాయ్ గాయ్స్, అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇదిగో ఆవుకి ఇలా కట్టేస్తున్నారు అనమాట. భయం వేస్తుంది. ఇది విడిచిపెట్టిన తర్వాత మనం తీసుకొని తినాలి. కుడుములు తిని చేస్తున్నాం ఇదంతా కూడా. ఇదిగో మావాడైతే ఇక్కడ ఏకంగా చేటతో తినిపించేస్తాను. మాకైతే బాగా మరి మొత్తం తినిపించేస్తున్నాం. చూడండి ఇక్కడ మొత్తం తినిపిస్తాం. ఇదిగో అన్ని ఆవులకి తినిపించేస్తున్నారు. చాలా పైన పెడితే మేము కూడా తింటాం కదా, వాటికి తినిపించేస్తున్నారు మీరు. ఇదిగో అన్ని ఆవులకి అలా తినిపిస్తున్నారు అనమాట, ఆవులన్నిటికీ. ఇది మన దగ్గరది, ఇది వచ్చి మా బావ వాళ్ళది. చాలా పెద్దగా తయారు చేస్తారు ఇవి. ఇది మా ఊర్లో పండుగ అయితే ఈ విధంగా అయితే జరిగింది. మరి మీ ఊర్లో ఈ సంక్రాంతి, ఈ పశువుల పండుగ ఏ విధంగా జరుపుకున్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు.